మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వర్డ్ ఫుల్ కోర్స్ పార్ట్ 15. ఈ రోజు ఈ క్లాస్ లో క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, క్లియర్ ఫార్మాటింగ్ చేయడానికి ఉన్న 5 టైప్స్ గురించి తెలుసుకుందాం. అండ్ బోనస్ టిప్ లో పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. క్లియర్ ఫార్మాటింగ్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. మనం వెబ్సైట్ నుంచి ఏదైనా డేటా అనేది కాపీ చేసి ఎంఎస్ వర్డ్ లో పేస్ట్ చేస్తే సమ్ టైమ్స్ మనకు అండర్లైన్స్ వస్తాయి అండ్ ఇలా ఇటాలిక్ వస్తుంది అండ్ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అనే అప్లై అవుతాయి. ఓకే, వీటిలన్నిటిని ఎలా రిమూవ్ చేయాలో ఈ క్లాస్ లో మనం క్లియర్ గా తెలుసుకుందాం. క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఏంటండి? రిమూవ్ ఆల్ ద ఫార్మాటింగ్. ఆల్ ద ఫార్మాటింగ్ అంటే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, కలర్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, రైట్? వీటిలన్నిటిని మనం ఏమంటామంటే ఫార్మాటింగ్ అంటాం. ఈ ఫార్మాట్ ని క్లియర్ చేయడానికి ఇక్కడున్న మనకి క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఓకే, మనం ఫార్మాట్ క్లియర్ చేస్తామో బై డిఫాల్ట్ ఏదైతే ఫార్మాటింగ్ స్టైల్ ఉంటుందో ఆ ఫార్మాటింగ్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. నెంబర్ 1 లో హోమ్ ట్యాబ్ యూజ్ చేసి ఫార్మాటింగ్ ఎలా క్లియర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత హోమ్ ట్యాబ్ లో క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, నాకు 1 by 1 చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏముంది, ఇటాలిక్. ఇటాలిక్ ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని ఫార్మాటింగ్ ఉంటుంది. ఇక్కడ ఇటాలిక్ ఉంది, అండర్లైన్ ఉంది. నేను ఇటాలిక్ క్లిక్ చేశాను, అండర్లైన్ క్లిక్ చేశాను, రిమూవ్ అయింది. ఓకే, ఇంక్లూడ్ దట్. ఇది వేరే ఫాంట్ ఉంది, మనకి ఈ ఫాంట్ కావాలి. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దానికి ఉన్న ఫాంట్ అనేది నేను అప్లై చేశాను. అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది. ఓకే, ఈ ఫాంట్ సైజ్ అనేది మళ్ళీ బై డిఫాల్ట్ ఫాంట్ సైజ్ కావాలి. ఇక్కడ 48 ఉంది, నాకు 22 కావాలి. సూపర్ స్క్రిప్ట్ ఉంది. సూపర్ స్క్రిప్ట్ ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ చేయాలి. ఇలా చేస్తే మన టైం అంతా వేస్ట్ అవుతుందండి. ఓకే, అలా కాకుండా మనం టైం సేవింగ్ టిప్స్ అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ హోమ్ ట్యాబ్ లో క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ ఇంతకు ముందు ఏదైతే అప్లై అవుతుందో అది అప్లై అయింది. ఓకే, బట్ కలర్ అనేది ఇలానే ఉంది కదా. కలర్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది మనం బోనస్ పాయింట్ లో తెలుసుకుందాం. మీరు ఈ క్లాస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మెథడ్ నెంబర్ 2 లో హోమ్ ట్యాబ్ లో స్టైల్స్ గ్రూప్ ఉంటుందండి. దానిలో క్లియర్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లియర్ ఆల్ అనే ఆప్షన్ యూజ్ చేసి క్లియర్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇది వచ్చేసరికి ప్లెయిన్ టెక్స్ట్, ఇది వచ్చేసరికి నాకు బౌల్డ్ ఉంది. ఇక్కడ ఉన్న టెక్స్ట్ సైజ్ వచ్చేసరికి 22 ఉంది. ఇక్కడ ఉన్న టెక్స్ట్ సైజ్ వచ్చేసరికి నాకు 72 ఉంది. సో ఫస్ట్ ఏదైతే బై డిఫాల్ట్ అంటే నాకు 16 అనేది బై డిఫాల్ట్ ఫాంట్ సైజ్ కదా, అది రావాలనుకుందాం. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ట్యాబ్ లో ఇక్కడ స్టైల్స్ అనే గ్రూప్, ఇది గ్రూప్ అండి. స్టైల్స్ అనే గ్రూప్ లో మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ ఆప్షన్ కనిపిస్తుంది మీకు, క్లియర్ ఆల్. దాని మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ ఇంతకు ముందు ఏదైతే ఫాంట్ ఉంటుందో ఆ ఫాంట్ అప్లై అయింది అండ్ ఆ ఫాంట్ సైజ్ అనేది అప్లై అయింది. ఓకే, అర్థమైంది కదా మీకు. సో మెథడ్ నెంబర్ 3 లో మనకు ఫార్మాట్ క్లియర్ చేయడానికి ఒక షార్ట్ కట్ ఉందండి, కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేశాను. ఈ టెక్స్ట్ కి నేను బౌల్డ్ అప్లై చేశాను, అండర్లైన్ అప్లై చేశాను, స్ట్రైక్ త్రూ అనేది అప్లై చేశాను. బట్ నాకు అంతా క్లియర్ అవ్వాలి. క్లియర్ కావాలంటే ఏం చేయాలండి, షార్ట్ కట్ తెలుసు కదా, కంట్రోల్ స్పేస్ బార్. కంట్రోల్ అనేది హోల్డ్ చేసి స్పేస్ బార్ అనేది ప్రెస్ చేయండి. బై డిఫాల్ట్ ఏదైతే ఫాంట్ సైజ్ ఉందో ఆ ఫాంట్ సైజ్ అనేది మీకు వచ్చింది. నెంబర్ 4, మెథడ్ నెంబర్ 4 క్లియర్ ఫార్మాట్ కి ఇంకో షార్ట్ కట్ ఉందండి, కంట్రోల్ షిఫ్ట్ Z. ఈ కంట్రోల్ షిఫ్ట్ Z అప్లై చేసి అనేది ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నాకు సెలెక్ట్ టెక్స్ట్ అనేది నాకు బౌల్డ్, అండర్లైన్ అనేది ఉంది. ఈ రెండింటిని నేను రిమూవ్ చేస్తున్నాను. సో 1 by 1 చేసుకోవచ్చు, మీరు అడగొచ్చు. సో 1 by 1 చేస్తే ఏమవుతుంది, బౌల్డ్ అనేది రిమూవ్ చేయాలి, దాని తర్వాత అండర్లైన్ రిమూవ్ చేయాలి, దాని కలర్ అప్లై చేస్తే ఆ కలర్ రిమూవ్ చేయాలి అండ్ ఫాంట్ సైజ్ అప్లై చేస్తే ఆ ఫాంట్ సైజ్ అనేది రిమూవ్ చేయాలి. ఇలా చేయకుండా మనం సింగిల్ స్టెప్ లో క్లియర్ ఫార్మాటింగ్ అప్లై చేస్తాం. ఇక్కడ నేను చెప్పిన షార్ట్ కట్ ఏంటండి, కంట్రోల్ షిఫ్ట్ Z. ఓకే, సో బై డిఫాల్ట్ ఫాంట్ సైజ్ కి వచ్చేసింది. సో మెథడ్ నెంబర్ 5 యూజ్ చేసి మనం క్లియర్ ఫార్మాటింగ్ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు కీబోర్డ్ లో Alt+H+E అనేది ప్రెస్ చేయండి. నేను ఇక్కడ వేరే ఫాంట్ అనేది అప్లై చేశాను అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసరికి B వచ్చింది. సో దీన్ని ఎలా క్లియర్ చేయాలండి, కీబోర్డ్ లో Alt+H+E అనేది ప్రెస్ చేయండి. సో ఫార్మాట్ అనేది క్లియర్ అయిపోయింది. నెంబర్ 6 కి వెళ్ళిపోదాం. 2 లెవెల్స్ ఫార్మాటింగ్ ఉంటాయి. ఫాంట్ లెవెల్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ లెవెల్ ఫార్మాటింగ్ అంటే ఏంటి అనేది మనం ఇదే ఎంఎస్ వర్డ్ ఫుల్ కోర్స్ పార్ట్ 14 లో చాలా క్లియర్ గా చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సరే, బోనస్ టిప్ లో ఏం చేద్దాం అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీనికి చూడండి, నేను బోర్డర్స్ అనేది అప్లై చేశాను, అలైన్మెంట్స్ అనేది అప్లై చేశాను, బౌల్డ్ అనేది అప్లై చేశాను, షేడింగ్ కూడా అప్లై చేశాను, బోర్డర్స్ కూడా అప్లై చేశాను.
ఇన్ని ఫార్మాట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నేను దీన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ కట్ తెలుసు కదా మీకు, ఏ షార్ట్ కట్ అండి? Ctrl+Shift+Z అనేది అప్లై చేశాను. క్లియర్ అయిందా? క్లియర్ కాలేదు. సరే, నెక్స్ట్ ఇంకొక షార్ట్ కట్ యూజ్ చేద్దాం. మన దగ్గర ఉన్న ఇంకో షార్ట్ కట్ ఏంటండి? Alt+H. నేను ఆల్ట్ పట్టుకొని హెచ్ పట్టుకొని ఈ ప్రెస్ చేశాను. ఓకే, రిమూవ్ అయిందా లేదా? రైట్, ఈ విధంగా మనం రిమూవ్ చేయొచ్చు. దీనికి ఇంకొక షార్ట్ కట్ కూడా ఉందండి. ఇంకొక షార్ట్ కట్ వచ్చేసరికి మీరు సెలెక్ట్ చేసుకొని Ctrl+Q అనేది ప్రెస్ చేయండి. పారాగ్రాఫ్ ఫార్మాట్ ని మనం క్లియర్ చేయడానికి Ctrl+Q అనేది ప్రెస్ చేస్తాం. మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్యూచర్ లో ఏ క్లాసెస్ కావాలో సో కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.